సాయి గారు, అయితే వెస్ట్ బెంగాల్ ఇప్పుడు దేశంలో ఇన్ని రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్నా సరే వెస్ట్ బెంగాల్ మీదే ఎందుకు అంత ఫోకస్ ఉంది? నిజంగానే మనం చూస్తున్నా, మనం చదువుతూ వస్తున్న కథనాలు, అక్కడి నుంచి వింటున్న మాటలను బట్టి చూస్తే మమతా బెనర్జీ పాలనలో అంత చేటకృత్యాలు జరిగాయా? అంత వ్యతిరేకత కనిపిస్తోందా? కనిపించినా ఆవిడ సర్వేలన్నీ ఏం చెప్తున్నాయి? ఆవిడ ఖచ్చితంగా 175 నుంచి 190 స్థానాల్లో షీఈస్ గోయింగ్ టు కమ్ బ్యాక్ విత్ ఎ బిగ్ బ్యాంగ్ అని చెప్తున్నాయి. బీజేపీ పర్ఫార్మెన్స్ 130 దగ్గరే ఆగుతుంది. సో రెండింటికి ఒకే కారణం, మీరు అన్నట్టుగా మమతా బెనర్జీకి వ్యతిరేకత లేదా అంటే వ్యతిరేకత ఉంది. కానీ ఎందుకు ఆమె వైపే సర్వేలు ఫలితాలని ఫేవరబుల్గా ఇస్తున్నాయి అని అంటే కనుక దానికి ఒకటే ఒక కారణం, ముస్లిం ఓట్ బ్యాంక్. దీనికి వేరే ఏం అక్కర్లేదు, అంత సాలిడ్ ఉందండి. 100%, 30 to 35% ముస్లిం ఓట్ బ్యాంక్ ఉంటుంది అనేది తెలుస్తున్న విషయం వెస్ట్ బెంగాల్లో. సో ముస్లిం ఓట్ బ్యాంక్ ఇక్కడ గొడవ ఏంటి అని అంటే అందరూ ఇప్పుడు దీంట్లో ఇష్యూ ఏంటంటే 30-35% ఓట్లని పక్కన పెట్టి బీజేపీ రంగంలోకి దిగాలి అంతే. సో అంటే ఏంటి, ఇప్పుడు ఒక 1,00,000 ఓట్లు ఉంటే లక్షలో ఒక 30,000 ఓట్లను పక్కన పెట్టి మీరు ఎలక్షన్ కొట్లాడాలి, రైట్? అంతే బేసిక్గా. అంటే అన్ని నియోజకవర్గాల్లో ఇట్లా ఉండకపోవచ్చు, మొత్తం కలిపితే ఓవరాల్గా ఈ నెంబర్ కనబడుతుంది. అంటే అందులో ఒక 50 నుంచి 60 నియోజకవర్గాలు ముస్లిం మెజారిటీ స్థానాలు. సో ముస్లిం మెజారిటీ స్థానాల్లో విజయం సాధించడం అనేది వెరీ టఫ్ టాస్క్, ఒక రకంగా చెప్పాలంటే ఇంపాసిబుల్ టాస్క్ కూడా. అట్లాంటి ఒక ఇంపాసిబుల్ టాస్క్ని తీసుకొని ఇవాళ భారతీయ జనతా పార్టీ రంగంలోకి దిగింది. పోయినసారి 2021లో జరిగినటువంటి ఎలక్షన్స్ టైంలో కూడా ఇదే మేజర్ ఇష్యూ. బీజేపీ ఆల్మోస్ట్ వాళ్ళ శక్తి మొత్తాన్ని పెట్టారు, శక్తియుక్తులన్నీ ఒడ్డి మరీ వాళ్ళు ఎలక్షన్స్లో కొట్లాడారు. బట్ ఎలక్షన్స్లో ఫలితాలు వాళ్ళకు అనుకూలంగా రాకపోవడానికి మేజర్ కారణం ఏంటంటే ముస్లిం ఓట్ కన్సాలిడేషన్ టువర్డ్స్ టీఎంసీ, రైట్? టీఎంసీ వైపు పూర్తి కన్సాలిడేషన్ జరిగింది. లాస్ట్ టైం కూడా ఒక చిన్న అంశం ఉండింది. లాస్ట్ టైం ఏంటంటే కాంగ్రెస్ అండ్ కమ్యూనిస్టులు వీళ్ళకి కూడా ముస్లిం ఓట్లు ఉండేది. అంటే అంతకుముందు కమ్యూనిస్ట్ బ్యాషన్ కదా అది ప్లేస్, కమ్యూనిస్టుల కంచుకోట కదా ఒక రకంగా చెప్పాలంటే. బట్ కమ్యూనిస్టుల కంచుకోటలో మమతా బెనర్జీ మొత్తం ఆ ముస్లిం ఓట్ బ్యాంక్ని క్యాప్చర్ చేస్తూ వచ్చారు. అయితే అంతకుముందు ఎలక్షన్స్లో కొంత ముస్లిం ఓట్లు కమ్యూనిస్టులకు కూడా పోయాయి, కాంగ్రెస్ నుంచి కూడా కొంతమంది గెలిచారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు లోక్సభ పక్ష నేతగా, కాంగ్రెస్ పక్ష నేతగా ఉన్నటువంటి అధీర్ రంజన్ చౌదరి కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కీలకమైన నాయకులు. జ్యోతి బసు టైం నుంచి కూడా కమ్యూనిస్ట్ ఇలాఖాగా బెంగాల్ ఉండింది అండ్ కాంగ్రెస్ కూడా పట్టు ఉండింది. ఆ తర్వాత టీఎంసీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ అవుట్ అయిపోయింది, 3rd పొజిషన్కి వెళ్ళిపోయి అవుట్ అయిపోయింది. బట్ వేరాజ్ నౌ కాంగ్రెస్ కమ్యూనిస్టులు తీసుకుంటారు గతంలో అని అనుకున్నారు, కానీ అది అవ్వలే. పూర్తిగా కన్సాలిడేట్ ఓటర్ పోలరైజేషన్ జరిగింది మమతా బెనర్జీ వైపు. అప్పుడు ఎవరు, ప్రశాంత్ కిషోర్ ఉన్నాడు. ప్రశాంత్ కిషోర్ ఉన్న టైంలో ఈ ఓట్ స్ప్లిట్ కాకుండా ఒక స్ట్రాటజీ వేశారు. ఆ స్ట్రాటజీలో భాగంగానే మీకు గుర్తుంటే ఆ టైంలో కరెక్ట్గా ఎలక్షన్స్కి వారం రోజుల ముందే కొంతమంది హిందూ స్వామీజీల పేరిట, నృసింహానంద భారతి సంథింగ్ కొంతమంది పేర్లు ఉన్నాయి, వాళ్ళు ఎవరో వచ్చి వాళ్ళందరూ ఏంటంటే మీరు త్రిశూలాలు చేతమూనండి, ఇంక అయిపోయింది, మమతా బెనర్జీ గవర్నమెంట్ పడిపోయింది, ఇక మనదే రాజ్యం, అది ఇదని స్టేట్మెంట్ ఇచ్చాడు. స్టేట్మెంట్ల ప్రభావం ఏమైందంటే ఆ లాస్ట్ 1 వీక్ జరిగిన అంశం ఇది ప్రశాంత్ కిషోర్ ప్లాంటెడ్ ఒక రకంగా చెప్పాలంటే. అప్పటిదాకా ముస్లిం ఓట్లు డివైడ్ అవుతున్నాయి, అవి కన్సాలిడేట్ అయిపోయింది. అలా ఆ టైంలో డివైడ్ అవుతున్న టైంలో వాళ్ళు కన్సాలిడేట్ అవ్వాలి అని అంటే ఏం చేయాలని అన్నప్పుడు ఒక ప్లాంటెడ్ వాయిసెస్ కొన్ని బయటకు వచ్చాయి. అంటే అప్పుడు వైరల్ అయిపోయినాయి ఆ వీడియోలు. ఏంటంటే అయిపోయింది, ఇంకా ముస్లిం గవర్నమెంట్ పోయింది, మన మమతా బెనర్జీ గవర్నమెంట్ పోయింది, మన గవర్నమెంట్ వచ్చింది, మనం మళ్ళీ ఇంకోసారి పెద్ద ఎత్తున మనం దాడులు చేయాలని చెప్పి స్టేట్మెంట్లు ఇవ్వడంతో, అది బీజేపీ ఇచ్చిన స్టేట్మెంట్ కాదు, ఆర్ఎస్ఎస్కి సంబంధం లేదు. దాంతో ముస్లిం కన్సాలిడేషన్ పూర్తిగా జరిగిపోయింది. ఇది ఒకానొక అంశం అని అప్పుడు చెప్తారు. ఇప్పుడు అలాంటి ఒక పరిస్థితి, అంటే ఆ టైంలో కూడా 2021 ఎలక్షన్స్ని మనం గమనిస్తే మమతా బెనర్జీ వర్సెస్ నరేంద్ర మోదీ జరిగినటువంటి విమర్శలు ప్రతి విమర్శల్లో మేజర్గా హిందుత్వం తీసుకొచ్చినప్పుడు జై శ్రీరామ్ అనే నినాదం అక్కడ బాగా తీసుకొచ్చారు. జై శ్రీరామ్ అనే నినాదం వచ్చినప్పుడు ఆ మమతా బెనర్జీ ఒకసారి కాన్వాయ్లో వెళ్తూ ఉంటే ఎవరో జై శ్రీరామ్ అన్నారని ఆగి పరిగెత్తుకుంటూ వచ్చేసి వాళ్ళని తిట్టింది. సో జై శ్రీరామ్ ఏంటి అని చెప్పేసి, జై శ్రీరామ్ అన్న మాటనే ఆమెకు నచ్చని పరిస్థితిలో ఉండింది 2021లో. సో ఆ టైంలో మోదీ గారు ప్రసంగంలో తన స్పీచ్లోనే దీదీ జై శ్రీరామ్ బోల్రావు అని చెప్పి జై శ్రీరామ్ అన్నాడు. అది బాగా వైరల్ అయింది. అఫ్కోర్స్ హిందువుల కన్సాలిడేషన్ జరగడానికి వచ్చింది, కానీ ముస్లిం కన్సాలిడేషన్ కూడా విపరీతంగా జరిగింది, చాలా బలంగా జరిగింది. అండ్ ఇంకొకటి మమతా బెనర్జీ వ్యక్తిగతంగా మమతా బెనర్జీని టార్గెట్ చేస్తూ మాట్లాడింది, అప్పుడు వర్కౌట్ కాలే.
ఆమె కూడా తీసుకొచ్చిన నెరేటివ్ వార్లో ఆమె తీసుకొచ్చిన నెరేటివ్ ఏంటి, మా మాటి మనుష్ అంది. అంటే మన ప్రజలు, మా భూమి, మా బెంగాలీ భూమి, అవుట్ సైడర్స్ వచ్చి ఇక్కడ నిర్ణయం చేస్తారు. అవుట్ సైడర్ ఇన్సైడర్ అనే మాటని ప్రజల్లోకి తీసుకెళ్ళింది. బెంగాలీ ప్రైడ్ అనే మాటని తీసుకొచ్చింది. అదే ఆ టైంలో అది బాగా పనిచేసింది. ఈసారి కూడా బెంగాలీ ప్రైడ్ అనేది తీసుకొస్తోంది. కానీ ఈసారి ఉన్నటువంటి కాంప్లికేషన్స్ వేరే ఉన్నాయి. ఈసారి ఏం చేస్తున్నారంటే మోదీ గారు ఎక్కడా కూడా మమతా బెనర్జీని టార్గెట్ చేయట్లేదు, వ్యక్తిగతంగా మమతా బెనర్జీని టార్గెట్ చేయట్లేదు. క్యాంపెయిన్ చూడండి మీరు, బీజేపీ క్యాంపెయిన్ ఓన్లీ గవర్నెన్స్ అండ్ లా అండ్ ఆర్డర్. వాళ్ళ మేనిఫెస్టో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే గవర్నెన్స్ గురించి మాట్లాడుతున్నారు, అవినీతి లేని పాలన అంటున్నారు, అవినీతి గురించి మాట్లాడుతున్నారు, గవర్నెన్స్ సరిగ్గా లేదని చెప్తున్నారు, లా అండ్ ఆర్డర్ అంటున్నారు, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ గురించి మాట్లాడుతున్నారు. సో ఇవి మాట్లాడుతున్నారు కానీ వాళ్ళు ఎక్కడ మమతా బెనర్జీని డైరెక్ట్గా అటాక్ చేయట్లేదు. అఫ్కోర్స్ కొన్ని ఉంటాయి, జనరల్గా మాట్లాడేది ఉంటాయి, బట్ పోయినసారి ఎలక్షన్స్ అంతా ఇట్ వాజ్ అ వార్ బిట్వీన్ మమతా అండ్ బీజేపీ అన్నట్టు నడిచింది. సో ఈసారి అది కాదు. అందుకే మమతా బెనర్జీ ఓడిపోయింది లాస్ట్ ఎలక్షన్స్లో. మీరు అబ్జర్వ్ చేస్తారు, మమతా బెనర్జీని ఓడించగలిగాడు సువేందు అధికారి, కానీ మిగతా మొత్తం అన్ని ప్లేసెస్లో టీఎంసీ గెలుస్తూ వచ్చింది. ఈసారి ఆ తప్పులు చేయట్లేదు బీజేపీ. ఇక రెండో అంశం ముస్లిం కన్సాలిడేషన్ అన్నాం కదా, అక్కడే అసలు తిరకాసు ఉంది. నాకు వస్తున్న సమాచారం ప్రకారం అక్కడ ఇప్పుడు 3 ముస్లిం పార్టీస్ ఉన్నాయి. ఆమ్ జనతా ఉన్నయాన్ పార్టీ ఒకటి, ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ ఒకటి, ప్రోగ్రెసివ్ ముస్లిం లీగ్ ఒకటి, అండ్ ఇవి కాక ఎంఐఎం. ఈ 4 పార్టీలు అక్కడ సీరియస్గా వర్క్ చేస్తున్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క పాకెట్లో ఎక్కువ ప్రభావం చూపగలరు. ఇప్పుడు ఈసారి ఏమనిపిస్తుంది అంటే నాకు, ముస్లిం కన్సాలిడేషన్ గతంలో టీఎంసీ వైపు జరిగింది కదా, సో ఈ 4 పార్టీలు ఎంఐఎం పాత్ర అండ్ ఈ 3 పార్టీలు ఇండియన్ సెక్యులర్ పార్టీ కావచ్చు, ఉన్నయాం పార్టీ కావచ్చు, అండ్ ప్రోగ్రెసివ్ ముస్లిం లీగ్ కావచ్చు, ఈ పార్టీలు కనుక వాళ్ళ ఓట్లని వాళ్ళు తీసుకుంటే అది మమతా బెనర్జీకి ఖచ్చితంగా డిఫెక్ట్ అవుతుంది, ఆమెకు ప్రాబ్లం అవుతుంది. సో ఈ ముస్లిం కన్సాలిడేషన్ అంటే నేను ఇప్పుడు ఇక్కడ కమ్యూనిస్టులు లేకపోతే కాంగ్రెస్ చీలుతుందని చెప్పట్లేదు, ఎందుకంటే ముస్లిం ఓటింగ్ ప్యాటర్న్ చాలా కీలకమండి. వాళ్ళు ఎలా చేస్తారంటే, ఇది చాలా సీరియస్ అంశం, ఇది మనం అర్థం చేసుకోవాలి. మీరు ఎన్ని ఎలక్షన్స్ చూడండి, ఇది యాక్చువల్లీ ఇంతకుముందు జరిగింది. ఇది బెంగాల్ ఎలక్షన్స్ అప్పుడు ఇదే జరిగింది, కర్ణాటక ఎలక్షన్స్ అప్పుడు ఇదే జరిగింది, మిగతా రాష్ట్రాల ఎలక్షన్స్లో కూడా ఇదే జరుగుతోంది, ఈవెన్ కాంగ్రెస్ టైంలో కూడా మొన్న చూస్తాం. ఏంటంటే ఎలక్షన్ పోలింగ్కి సరిగ్గా ముందు జరిగేటువంటి జుమ్మా అంటారు, శుక్రవారం నాడు ప్రార్థనల తర్వాత ముస్లిం మత పెద్దలు ఇచ్చే పిలుపు మేరకు ఓటింగ్ జరుగుతుంది. గతంలో ఏం చేసేవాళ్ళు అంటే, ఇగో పలానా పార్టీకి ఓటేయండి అని వాళ్ళు రెగ్యులర్గా జరిగే ప్రాక్టీస్ అది. ఏ పార్టీకి ఓటేయాలో వాళ్ళు చెప్తారు, ఏ పార్టీకి ఓటేయాలనేది వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగానే ఓటింగ్ జరుగుతుంది. ఈసారి నుంచి ఏం చేస్తున్నారంటే, ఈ పోయినసారి వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ కావచ్చు, కర్ణాటక ఎలక్షన్స్లో కావచ్చు, ఈవెన్ ఇప్పుడు కావచ్చు, ఏం చేస్తున్నారంటే బీజేపీని ఓడించగలిగే పార్టీ ఏదో ఆ పార్టీకి చెప్తారు. అది ఇప్పుడు అస్సాంలో చూడండి మీరు, అస్సాం ఎలక్షన్స్లో లాస్ట్ టైం ముస్లిం ఓటింగ్ మొత్తం కాంగ్రెస్ వైపు వెళ్ళింది. అక్కడ ముస్లిం లీగ్ ఉంది, అక్కడ ఇంకో పార్టీ, ఆయన పేరు బద్రుద్దీన్ అజ్మీల్కి సంబంధించిన పార్టీ ఉంది. అంతకుముందు ముస్లింలు ఎక్కువ అటేసేవాళ్ళు, కొంతమంది కాంగ్రెస్కి వేసేవాళ్ళు. కానీ మొన్నటిసారి బద్రుద్దీన్ అజ్మల్ పార్టీకి అసలు ఓట్లే పడలేదు, ఎక్కువ వాళ్ళ పర్సంటేజ్ తగ్గిపోయింది. బట్ కాంగ్రెస్ వైపు కన్సాలిడేట్ అయిపోయారు, ఒక సీట్లు రాలే వాళ్ళకి, బట్ కాంగ్రెస్ వైపు కన్సాలిడేట్ అయ్యారు. అస్సాంలో పూర్తి కాంగ్రెస్ వైపు కన్సాలిడేషన్ జరిగింది. బెంగాల్లో పూర్తిగా టీఎంసీ వైపు వెళ్ళిపోయారు. నేను కొన్ని పోయినసారి 2021 ఎలక్షన్స్లో పోలింగ్ జరిగినటువంటి విధానానికి సంబంధించి కొన్ని నియోజకవర్గాల్లో ఓటింగ్ ప్యాటర్న్ చూస్తే, కమ్యూనిస్టులు ప్రాబల్యం ఉన్నటువంటి గ్రామాల్లో, కమ్యూనిస్టుల కంచుకోటలైనటువంటి గ్రామాల్లో పోలింగ్ బూతుల్లో నంబర్స్ చూస్తే ఒక 100 ఓట్లు ఉంటే 98, అంటే 100 ముస్లిం ఓట్లు ఉన్నాయనుకోండి, అందులో 98 ఓట్లు టీఎంసీకి పడ్డాయి. కమ్యూనిస్టులకు వేసేవాళ్ళు ఇంతకుముందు ఓట్లు, అంటే పల్లెటూళ్ళలో, గ్రామాల్లో కమ్యూనిస్టులకు పోయే ఓట్లు అన్నీ కూడా షిఫ్ట్ అయిపోయినాయి టీఎంసీకి. ఎలా గెలవరు కదా వాళ్ళు, గెలవరు కానీ. ఎగ్జాక్ట్లీ. సో ఇది అంటే ఎవరు బీజేపీని ఓడించగలరో వాళ్లకు ఓట్ వేయడము అనే ఒక కాన్సెప్ట్ పెరుగుతున్న క్రమంలో ఇప్పుడు ఈసారి అదే పునరావృతం అవుతుంది అనుకుంటున్నారు. అయితే ముస్లిం పార్టీస్ కొన్ని పాకెట్స్ వైజ్ విడిపోయాయి కాబట్టి, ఇందాక నేను చెప్పినటువంటి పార్టీలన్నీ కూడా పాకెట్స్ వైజ్ విడిపోయాయి కాబట్టి, ఆ పాకెట్స్లో ఉండేటువంటి ముస్లిం ఓట్స్ వాళ్ళు తీసుకుంటే గనక, వాళ్ళు 1-2 స్థానాలు గెలుచుకుంటే గనక, అది టీఎంసీకి ఖచ్చితంగా ప్రతికూల వాతావరణాన్ని క్రియేట్ చేయవచ్చు. అంటే నెక్ టు నెక్ ఉండొచ్చు అంటారా? అయితే లాస్ట్ మూమెంట్ దాకా నేను ఫింగర్స్ క్రాస్డ్ మనం చెప్పలేం. అది నేను ఇవాళ ఏదో మనం అనేసేసి అయిపోయింది బీజేపీ గెలుస్తుందనో, లేకపోతే లేదు టీఎంసీ గెలుస్తుందనో చెప్పడం కూడా పొరపాటు అవుతుంది. నేను లాస్ట్ మూమెంట్, లాస్ట్
ఎలక్షన్స్కి లాస్ట్ అంటే నేను చెప్తున్నాను ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ రెండిట్లో ఓటింగ్ ప్యాటర్న్, ఫస్ట్ ఫేజ్ ప్యాటర్న్ చూస్తే కొంత మనకు క్లారిటీ వస్తుంది ఎన్ని సీట్లు గెలవగలుగుతున్నారని. సెకండ్ ఫేజ్కి వచ్చేసిన తర్వాత ఖచ్చితంగా చెప్తున్నాను నేను, ఫస్ట్ ఫేజ్ నుంచి సెకండ్ ఫేజ్ మధ్య జరిగేటువంటి గిమ్మిక్ ఉంటుంది చూసారా, అది చాలా సీరియస్గా ఉండబోతుంది. పోయినసారి 4 విడతలు 5 విడతలు పెట్టారు, ఈసారి 2 విడతలే, ఈసారి 2 విడతలు. అందుకే అంటే విడతల వారీగా జరగడంతో ప్రతిసారి ఆ రివ్యూ అండ్ మళ్ళీ దాన్ని మార్చుకోవడము ఫేజ్ మీద పడుతూ వచ్చింది. ఎస్ ఎగ్జాక్ట్లీ. సో అందుకే ఈసారి అలా ఉండట్లేదు. ఇంకోటి గమనించారు సార్, కంప్లీట్ పోలీస్ అడ్మినిస్ట్రేషన్ వాజ్ టేకెన్ ఓవర్ బై సెంట్రల్ ఫోర్సెస్. ప్రతి పోలీస్ స్టేషను సిఆర్పిఎఫ్ ఆధీనంలోకి వెళ్ళిపోయింది. డీజీపీ సిఎస్ని ఎట్లాగూ మార్చారు, అది మామూలే. అండ్ కలెక్టర్లను కూడా షఫుల్ చేసేసారట. అవును, కంప్లీట్ అంటే పూర్తిగా కేంద్ర బలగాల్లో చేతుల్లోకి వెళ్ళిపోయిందని అనుకోవాలి. అంటే ఇది వరకు జరిగిన మాల్ ప్రాక్టీసెస్ జరగకుండా ఉండటానికి ప్రయత్నం జరిగింది. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు టీఎంసీ వాళ్ళ వ్యవహార శైలి ఎట్లా ఉంటుంది అంటే గుండాగర్ది అండి, లేదు అసలు రాక్షసంగా ఉంటుంది. మీరు ఇప్పుడు ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనం చూసాం కదా, ఎంతమంది ఊళ్ళో వదిలిపెట్టి పారిపోయారు. హిందువులు చాలా మందిని పారిపోయారు కదా చాలామంది. సో అక్కడున్న పరిస్థితులు మామూలుగా ఉండవు. అండ్ వాళ్ళు ప్రతిదీ చేసే అన్ని అరాచకాలే దానికి ప్రజాస్వామ్యం అని పేరు పెడతారు, దానికి ఏదో మతతత్వ రాజకీయాలు మీరు చేస్తున్నారంటారు. బేసికల్లీ మమతా బెనర్జీ ఇస్లామిక్ హిస్టరీని చదివినటువంటి వ్యక్తి, మాస్టర్స్ ఇన్ ఇస్లామిక్ హిస్టరీ ఆమె చదివింది, మాస్టర్స్ చేసింది ఇస్లామిక్ హిస్టరీ మీద. సో ఆమెకు ఇస్లామిక్ ఫండమెంటల్స్ తెలుసు లిటరల్గా మాట్లాడితే. సో ఆ ఫండమెంటల్స్కి అనుగుణంగానే ఒక అపీజ్మెంట్ పాలిటిక్స్ చేయగలదు, ఒక ఓట్ బ్యాంక్ని రెడీ చేయగలదు. సో ఆమె వెరీ క్యాలిక్యులేటివ్, నో డౌట్ అబౌట్ ఇట్, వెరీ క్యాలిక్యులేటివ్, వెరీ అగ్రెసివ్ లీడర్. సో ఆ అగ్రెషన్ని చూపించగలదు. లాస్ట్ మూమెంట్ వరకు కూడా ఆమె ఆ ఫైటింగ్ స్పిరిట్ని ఆపదు. ఇప్పుడు మీరు కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఇంకోలో అంటే కొంత ఫైటింగ్ స్పిరిట్ ఆపేస్తారు, కొంత ఆమె గివ్ అప్ చేయదు. సో అందుకే నేను అనేది లాస్ట్ మూమెంట్ వరకు మనం ఆఖరి బంతి వరకు మనం వేచి చూడాల్సిందే విజయము ఎవరిది అనేది. రైట్. ఎస్.